హాయ్ ఎవ్రీబడి, టుడే ఇస్ ద కిచెన్లో అటు బీరకాయలు ఉన్నాయి. అటు అస్సలు చూడకండి. ఇప్పుడే ఎండుమిర్చి వేసాము. టమాటో రోటి పచ్చడి, రోటి పచ్చడి కాదు, లాంటిది టమాటో పుదీనా రోటి పచ్చడి. ఇప్పుడు ఎండుమిర్చి వేసి బాగా అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఇటు అని, తర్వాత కొంచెం ఘాటు వచ్చింది. ఆ టైంలో కొంచెం మేము కూడా వచ్చింది దుమ్మినాం. బట్ ఓకే, ఏదో మీకోసం మా కోసం చేయాలి కదా, అందుకోసం చెప్పి ఇంకా అటు ఇటు అటు అన్న తర్వాత వేగిన తర్వాత మీరు అక్కడ పల్లీలు చూస్తున్నారు కదా, ఆ వీడియో జస్ట్ స్కిప్ అయిపోయింది. పల్లీలు కూడా వేయించాలి ముందైతే. సారీ ఫర్ స్కిప్పింగ్, నెక్స్ట్ టైం స్కిప్ లేకుండా పెడతాం. ఒక ప్లేట్లోకి ఎండుమిర్చి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అది బాగానే వేయాలి. అప్పుడప్పుడు దాంట్లో పుదీనా వేసి కొంచెం జాగ్రత్తగా చూడాలి. పుదీనా బాగా నూనె లేకపోతే బాగోదు. చూస్తూనే ఉండాలి అని అనుకోకండి. కలుపుతాం కంగారపడకండి. కొత్తిమీర పుదీనానికి కొంచెం రెమ్మలు ఉంటే వేసేసి అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు మళ్ళీ పైకి కింద పైకి తిప్పి అమ్మ. ఎంతైనా కానీ వంట వండుట్లో ఒక ఎక్స్పర్ట్ అయి ఉండాలి, లేకపోతే అట్లా కొట్టుకుని కూర్చోవాలి. చెప్పాలంటే అట్లా కొట్టిన తర్వాత పుదీనా కూడా వేగిందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కొట్టాలి, కొడితేనే పుదీనా వేగిద్ది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర వేయాలి. నూనెలో కొంచెం నూనె లేకపోతే బాండీలో కొద్దిగా నూనె లేకపోతే నూనె వేసుకొని ఒకసారి అండి. మా కొట్టే దెబ్బకి స్టవ్ ఆగిపోయింది. వేసిన తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడు తిప్పుదాం అనుకున్నాం, కానీ మా దెబ్బకి అది పక్కన పోయింది. ఓకే, ఇప్పుడు దానికి కరెక్ట్ పెట్టి ఇప్పుడు కూడా ఇక అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు ఇతనికి ఫాస్ట్గా దగ్గర తిప్పి ఇప్పుడు ఇటు అటు 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 ఇటు ఇటు అటు అటు ఇటు 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 ఇది కొత్తిమీర ఎంత కదా అప్పుడప్పుడు చెప్పాలంటే దాని గురించి కొంచెం మొర ఇచ్చారు. సిమ్లో పెట్టాం కదా, అందుకోసం చెప్పి ఫైనల్లీ కొత్తిమీర కూడా వేగింది. అబ్బా, ఎండాకాలం కదా, బాగా మొత్తం కూడా చెమటలు కారిపోతున్నాయి. వండేటప్పుడు కంటే చెప్పేటప్పుడు సాధారణ ఉంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడి స్కిప్ అయింది. టమాటాలు వేసి కొంచెం అటు ఇటు తిప్పి మగ్గబెట్టాలి. ఖచ్చితంగా టమాటాలు వేసి మగ్గబెట్టాలి. అటు ఇటు గంట వాడతాను అనుకోకండి, మీరేం ఫీల్ కాకండి. 1 గంటతో 2 వంటలు చేస్తాం తెలుసా, ఆ టైప్ మేము బ్యాచ్. అందుకే దాంట్లో కొంచెం చింతపండు వేసి కొంచెం కిందకి స్క్వీజ్ చేస్తే చాలన్నమాట. కిందకి వెళ్ళిపోవాలి, బాటమ్కి వెళ్ళిపోవాలి. దాన్ని వదిలేసి ఇక నెక్స్ట్ అది కొంచెం ఉడుకుతూనే ఉంది. సిమ్లో కదా, కొంచెం ఉడుకుతుంది. ఇప్పుడు ఈ ఉడికే క్రమంలో ఎండుమిర్చి, పల్లీలు, మన జీలకర్ర మిక్సీలో వేసేసి, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అవి మిక్సీ పట్టిన తర్వాతనే టమాటా, పుదీనా, కొత్తిమీర వేయాలి. సారీ, ఇప్పుడే ఉప్పు వేసినాం, వెల్లుల్లితో పాటు ఉప్పు కూడా వేసినాం. ఇప్పుడు చూపిస్తారండి. టమాటా ఉడికి లోపల చిన్నగా మా అవుట్డోర్ కిచెను, అలానే మా బాల్కనీ ఇప్పుడే రెనోవేషన్స్ చేస్తున్నాం. మొత్తం అయినాక ఫుల్ వీడియో అనేది ఇదే ఛానల్లో ఖచ్చితంగా వస్తుంది. బరాబర్ మీకు చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా వస్తుంది. అది చూసే లోపల ఇది అయిపోయింది. ఉడికిన తర్వాత చల్లారినాక పెడుతున్న వీడియో, ఏదో శ్రోతల కోసం. చల్లారినింది ఆల్రెడీ. చల్లారినాకనే ఇప్పుడు పుదీనా, అది ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొత్తిమీర, పుదీనా దాంట్లో వేసి, చూస్తున్నారుగా, మీరు చూడాలని చెప్పి మేము చూపిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేస్తాను టమాటో. చూడండి, ఏం కలర్ వచ్చింది. టమాటో ఎరుపంత మొత్తం బాగా కనపడుతుంది. ఇప్పుడు వేసి ఇక అది గంటతో రాకపోతే ఏకంగా దాన్నే మొత్తం కిందకంటాం అనేసి దానిలో పెట్టి ఏం లేదు ఇక బాండీలుగా. ఇదిగోండి, టమాటా చూసాను ఎంత జ్యూసీగా, ఎంత బాగుంది చెప్పాలంటే. ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కచ్చాపచ్చగా పట్టాలి, పడితేనే దాని టేస్ట్, రుచి, రంగు